హాయ్ అండి. మీకైతే నేను ఒక స్టోరీ చెప్తాను. ఇది నిజంగా జరిగిందేనండి. ఇదేం జరగలేనిది అయితే కాదు. మేమైతే వాడపిల్లి 7 వారాలు కంటిన్యూగా వెళ్తున్నామండి. అందులో ఒక వారం మా మేనత్త వచ్చి నేను వస్తానంటే మాకు వెళ్ళే బండ్లు సరిపోలేదండి. సరిపోకపోతే ఆయన బాబాయ్ అండి, ఆయన యేసు ప్రభులోకి వెళ్తాడు. మేమన్నా బాబాయ్ గారు మీరు బయట ఉందిరి కానీ మాకు బండ్లు సరిపోలేదు, మీరు వచ్చి బయట ఉండండి, ఒక మనిషి ఎక్కువయ్యారని చెప్పి ఆయన మేము తీసుకొని వెళ్ళామండి. ఆయన వచ్చారండి, సరే అని చెప్పేసి వచ్చారు. మేము ఇంచుమించు 3 బండి మీద ఇద్దరు 6 7 వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆయన బయట ఉన్నారండి. మేము వెళ్ళి దర్శనం వచ్చేసరికి ఒక 5-6 గంటలు టైం పట్టింది. ఆయన బయటే ఉన్నారు. మేము జర్నీ చేసుకోవచ్చు మేము దర్శనం చేసుకొచ్చే వరకు ఆయన బయటే ఉన్నారు. బయట ఉన్న తర్వాత ఆయన్ని ఎవరో ఒక బ్రాహ్మణ ఆయన అక్కడ అన్న సంతర్పణ జరుగుతుంది కదండి, కొద్దిగా సాయం చేయబాబు అని చెప్పేసి ఏదో హెల్ప్ అడిగారు ఉంది, సంథింగ్ మాకు తెలియదు. అడిగితే ఓకే అని చెప్పేసి ఆయన చేసిన తర్వాత మేము దర్శనం అయిపోయింది, బయటకు వచ్చిన తర్వాత ఆయన మాతో అన్నారు, నేను క్రిస్టియన్స్లో నుంచి హిందూకి మారిపోదాం అనుకుంటున్నాను అని అన్నారు. అంత సడన్గా ఎలా తీసుకున్నావు బాబాయ్ ఆలోచన, మేమేం నీకేం చెప్పలేదు కదా అంటే, లేదమ్మా నేను మారిపోతాను, నేను ఉండను అందులోని అని అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ఆలోచించుకో బాబాయ్, ఒకసారి నిర్ణయం చేసుకుంటే బాగోదు కదా అని చెప్పేసి ఇంటికి వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి వదిన నేను మన హిందువుల్లోకి మారిపోతాను, క్రిస్టియన్స్లో ఉండను అన్నారంట. సరే ఏం జరిగింది బాబు అంటే, ఆయన పంతులు గారు ఏం చెప్పారో మనకు తెలియదు కానీ ఆయన స్వయాన వెంకటేశ్వర స్వామి కిందకి ఆయన రూపంలో వచ్చి ఈయనేదో మార్చేసినట్టు. నిజంగా వెంకటేశ్వర స్వామి గొప్పతనం అంటే అంతేనండి. నిజంగా హిందువులో నుంచి క్రిస్టియన్స్లోకి వెళ్ళిపోవచ్చు కానీ క్రైస్తవ నుంచి హిందువులో మారడం చాలా తక్కువ అండి. వెంకటేశ్వర స్వామి అంత గొప్ప మహిమగలది ఏంటండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.